ఆ వ్యక్తి గురించి కూడా నేను చెప్తా. ఓకే, ఆ వ్యక్తి ఒక కూల్ డ్రింక్ షాప్ ఓనరు. ఏం ఓనరు? కూల్ డ్రింక్ షాప్ ఓనరు. కూల్ డ్రింక్ షాపులో నువ్వు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకునేటప్పుడు ఆ షాపులో పోయి కూల్ డ్రింక్ షాపులో కూర్చునేవాడి. ఓకే, నేను అడుగుతున్నా, పేరు మిస్ అయింది ఇక్కడ. ఓకే, ఆ వ్యక్తి ఫాల్ సీలింగ్ పనులు చేసుకునే వ్యక్తి, ఫాల్ సీలింగ్ పనులు చేసుకునే వ్యక్తి పేరుతో నీ మనిషితో డాక్యుమెంట్ ఉంది, అది కూడా ప్రశ్నిస్తా. ఈసీ కాపీ వచ్చింది నా దగ్గరికి. ఈరోజు నేను అడుగుతున్నా, సింపుల్ అండ్ ప్లెయిన్, వద్దు. నువ్వు చేసే పాపాలకి, నువ్వు చేసే తప్పుడు పనులకి నీ కుటుంబానికి ఎటువంటి హాని రాకూడదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటాను తెలుసా? మనం చేసే తప్పులకి, మనం చేసే పాపాలకి మనం కుటుంబంలో ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరగకూడదు. మనం దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే అన్యాయం జరుగుతుంది. తప్పు చేసింది, నువ్వు తప్పు చేస్తున్నావని నేను నిరూపించాను. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్ని దేవుడి దగ్గరికైనా పో, దయచేసి దేవుడికి పోయి దండం పెట్టి, స్వామి నన్ను, కుటుంబాన్ని, మా రాష్ట్ర ప్రజల్ని కాపాడు అని చెప్పు. అంతేగాని మీరు ఈ విధంగా ప్రమాణాలు మాత్రం చేయొద్దని కూడా నేను తెలియదు. ఒక వారం 10 రోజుల ముందర నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా. వారం 10 రోజుల ముందర ప్రెస్ మీట్ పెట్టా. ఏమని పెట్టా ప్రెస్ మీటు? ఐపీఎల్ బెట్టింగ్ ఆగస్ట్ 23rd, 2017. ఆగస్ట్ 23rd, 2017. ఆగస్ట్ 23rd, 2017లో నెల్లూరు పోలీసు వాళ్ళు నిన్ను రమ్మన్నారు. ఏంది? దేనికి రమ్మన్నారు? ఐపీఎల్ బెట్టింగ్ విషయంలో నిన్ను రమ్మన్నారు. కరెక్టా కాదా? నువ్వేం చెప్పావు? పోయి నాకు సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు కుట్ర, తెలుగుదేశం పార్టీ కుట్ర, నన్ను ఇరికిచ్చేదానికి చేస్తున్నారని చెప్పావా లేదా? మమ్మల్ని ఆడిపోసుకున్నావా లేదా? మొన్న కార్యకర్తల సమావేశంలో ఏమన్నావు? నా బాబాయికి క్రికెట్ బెట్టింగ్, ఐపీఎల్ బెట్టింగ్లో సంబంధాలున్నాయి, ఆ పాపం నేను మోస్తున్నాను అన్నావు. అది కూడా అబద్ధం, అది కూడా అబద్ధం. మీరిద్దరు కలిసి చేసిన ఐపీఎల్ బెట్టింగ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను అడుగుతున్నాను, మీరు ఆ రోజు పోలీస్ 23వ తేదీ 2017 నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చెప్పాలా? నాకు సంబంధం లేదు, మా బాబాయ్ చేశాడని చెప్పాలి. చెప్పావా? ఎందుకు చెప్పలా? నీకు వాటాలు వస్తున్నాయి కాబట్టి, నీకు షేర్ వస్తుంది కాబట్టి. అవునా కదా? నీకు షేర్ రాకపోతే, నీకు వాటాలు ఐపీఎల్ బెట్టింగ్లో లేకపోతే నువ్వు ఆ రోజు పోలీసు వాళ్ళకి చెప్పేవాడి నాకు సంబంధం లేదు, రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ నెల్లూరుకి ఐపీఎల్ బెట్టింగ్లో సంబంధాలున్నాయి, ఆయన అరెస్ట్ చేయండి అని ఎందుకు చెప్పలేదు ఆ రోజు అని అడుగుతున్నా. సరే, అది కూడా పక్కన పెడతాం. పెరు, సౌత్ అమెరికా. ఓయమ్మా, పెరు ఏంది సౌత్ అమెరికా అనుకుంటారేమో. బాబు, మనోళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్ళుండారు, దేశాలు దాటి వెళ్ళుండారు, గుర్తుపెట్టుకోండి. సౌత్ అమెరికా పెరూలో అన్నా ప్లీజ్ నా నాట్ కరెక్ట్. సౌత్ అమెరికా పెరూలో మీకు గోల్డ్ మైనింగ్ బిజినెస్ ఉందా లేదా అని అడుగుతున్నా. వైఎస్ అనిల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్,
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సౌత్ అమెరికాలో ఎన్నిసార్లు మీరు వెళ్ళారు? నువ్వు ఎన్నిసార్లు అమెరికాకు వెళ్ళావు? నీ బాబాయ్ సౌత్ అమెరికాకి ఎన్నిసార్లు వెళ్ళాడని మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చిందన్నావు. దొంగ గోల్డ్ మైనింగ్, దొంగ బంగారు మైనింగ్ లో మీకు ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చింది వాస్తవమా కాదా అని అడుగుతున్నా. రాలేదంటారా? ఆ ఇంటర్నేషనల్ నోటీస్ బయట పెట్టి దమ్ముంటే అని అడుగుతున్నా. అది మొగతనం చూపి. ఇంటర్నేషనల్ నోటీస్ ఇదిగో, దానికి కాదు వచ్చింది, గాంజా స్మగ్లింగ్కి వచ్చిందని చెప్తావా? కోకెయిన్ స్మగ్లింగ్కి వచ్చిందని చెప్తావా? సౌత్ అమెరికాలో కరెక్టా? చెప్పండి. అయ్యి వదిలేసి నా ఆస్తులు అమ్ముకుంటుండా, నా దగ్గర ఏం లేదు, ఈ ఎలక్షన్ ఆస్తులు అమ్మేసుకుంటా వెళ్ళిపోతుండా. ఏందా ఆస్తులు అమ్మేదే? నా పెళ్ళాంకి ఎవరు పిల్లకాయలు లేరు, ఊళ్ళో వాళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర నా కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు ఎవడైనా. అట్టే ఉంది ఇది కూడా, నీ బినామీ పేరుతో. అయినా కూడా నాకు మా లోకేష్ బాబునే ఎర్రి పుష్పం అన్నాడు. ఏమన్నాడా? ఎర్రి పుష్పం అన్నాడు. నువ్వు డబుల్ ఎర్రి పుష్పం. ఎవడైనా పిఏ పేరుతో విట్నెస్ సంతకం పెట్టిస్తారే? ఎవడైనా తలకాయ ఉన్నోడు నీ పిఏ చేత నీ దొంగ డాక్యుమెంట్, బినామీ డాక్యుమెంట్లో విట్నెస్ సంతకం పెట్టిస్తావా? ఏమంటారు వాళ్ళ? ఎర్రి పుష్పం. మాకు తెలిసి మాట్లాడేది ఏంది? ఎర్రి పుష్పం. ఈరోజు ఇంకో మాట అడుగుతున్నా, అది కూడా పక్కన పెడతాం. క్రికెట్ బెట్టింగ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పెరూలో గోల్డ్ మైనింగ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వైఎస్ అనిల్ కుమార్ రెడ్డితో మీకు సంబంధాలు ఉన్నాయని జగవెరిగిన సత్యం. ఇంకొక విషయం, ఈ దొంగ డాక్యుమెంట్లు, దొంగ పేర్లు, దొంగ నీ పిఏ నాగరాజు విట్నెస్ సంతకాలు పెట్టిని. అదే కాకుండా ఇంకొక ఆయన పేరు కూడా ఉంది, ఆ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి, నేను ప్రెస్కి ఇస్తాను. ఇంకొక విషయం, మనం అందరమే మన బంగారు కొండ అనిల్ కుమార్ యాదవ్ని ఈరోజు మనం కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి, అభినందించాలి. ఎందుకు తెలుసా? ఒక పెద్ద ప్రాజెక్ట్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్వరు చేయలేని పని మన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు చేశాడు. మా బంగారు కొండ. ఎందుకో తెలుసా? ఫైనల్గా నెల్లూరులో ఫ్లైఓవరు నిన్న సాయంకాలం ఆర్భాటం లేకుండా ఓపెనింగ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్. ఎందుకు ఓపెన్ చేయలేదు తెలుసా? మామూలుగా అనిల్ కుమార్ యాదవ్ ఏది చేసినా అది బ్లూ కలరు జెండాలు వేసి గందరగోళం చేసి అవుట్లు గీట్లు పేల్చి మామూలుగా బ్రహ్మాండంగా చేస్తాడు ఓపెనింగ్. పాపం కారులో వచ్చేట్టు వెళ్ళిపోయాడంట. ఎందుకో తెలుసా? ఆ ఫ్లైఓవర్కి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధం లేదు కాబట్టి, దాని డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ NHAI నుంచి వచ్చినాయి కాబట్టి ఒక్క రూపాయి కాదు, ఒక నయా పైసా కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ దానికి లేవు కాబట్టి, సంబంధం లేదు కాబట్టి. సరే, అది కూడా పక్కన పెడదాం. నేను అడిగేది ఒకటే, ఎర్రి పుష్పం పిచ్చి పిచ్చిగా నారా లోకేష్ నేను మాట్లాడాడు. నేను మాట్లాడవచ్చు. నీకు లాస్ట్ టైమే చెప్పా. ఏమని చెప్పా? మా నాయకుడిని తిడితే మీ నాయకుడిని తిడతాను చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి డబుల్ ఎర్రి పుష్పం. దానివల్ల మనం ఏం సాధిస్తామట మాట్లాడితే? మంచి పద్ధతి అది? ఒక నాయకుడిని పెట్టుకొని అట్ట మాట్లాడడం మంచి పద్ధత? తప్పు.
అట్లా మాట్లాడకూడదు అని కూడా నేను మనవి చేస్తున్నాను. సంస్కారంతో రాజకీయం చేస్తామని చెప్తున్నా. ఇప్పుడైనా మారు, గుళ్ళ వద్దు, గుళ్ళ జోలికి వెళ్ళబాకని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు చేసిన ప్రమాణం ముమ్మాటికి 100% తప్పు తప్పు తప్పు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తాను, స్వామి మరణించు,